అందరికీ ప్రైజ్ లార్డ్. అక్టోబర్ 4th ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తనలు 115:14. అభివృద్ధి అనేది భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇష్టమైన మాట. మరి ఆ అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడైన దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అభివృద్ధి మాత్రమే కాదు కానీ మహా అభివృద్ధిలోనికి దేవుడు మిమ్మును మీ పిల్లలను నడిపించాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నీకున్న స్థితిని బట్టి బాధపడక దేవుని మాటకు లోబడి ఆయన వాక్య ప్రకారము నీవు జీవించినట్లయితే నీ పరిస్థితులన్నిటినీ మార్చి నీవు ఆశించినట్లుగా దేవుడు మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. అట్టి మహా అభివృద్ధిలోనికి దేవుడు మిమ్మును మీ పిల్లలను నడిపించుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.